దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ అధ్యాయం 1వ వచనం వరకు. ఈరోజు కూడా చాలా పెద్ద భాగం కనుక ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము కొన్ని వచనం చదివించాలని ఆశిస్తున్నా. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే బైబిల్ తెరవండి. నేను 5వ వచనం, 9వ వచనం, 12వ వచనం, అలాగే 18వ వచనం చదివి ధ్యానంలోకి వెళుతున్నాను. మీరు కూడా నాతో పాటు రావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం నుండి ప్రారంభించుకుందాం. ఇశ్రాయేలు రాజ్యము ఎల్లప్పుడూ ఏలినట్లుగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చేదనని మీరు తెలుసుకొందురు గదా. అలాగే 9వ వచనం చదువుదాం. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటురి కదా. ఒక కోడెతోనూ 7 గొర్రె పొటేళ్లతోనూ తను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. అలాగే 12వ వచనం కూడా చదువుకుందాం. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమొందరు. అలాగే చివరిగా 18వ వచనం చదువుకొని మనము ధ్యానంలోకి వెళదాం. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి, కానీ యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం నిమిత్తము దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడవద్దు. ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడవద్దు. డు నాట్ ఫైట్ అగేన్స్ట్ ద లార్డ్ అనేటువంటి మాటను ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యూదా రాజుగా అబియా పరిపాలనలో అతని సైన్యం 4 లక్షల మంది సైన్యం, యరొబాము యొక్క సైన్యము 8 లక్షల మంది సైన్యముతో తలపడింది. దేవుడు దావీదుతో శాశ్వత నిబంధన చేశాడని అబియా యరొబాము సైన్యానికి గుర్తు చేశాడు. అలాగే అతన్ని ఇశ్రాయేలును తిరుగుబాటు అక్రమం గురించి నిందించినట్టుగా చూస్తున్నాం ఈ భాగంలో. ఇంతలో యరొబాము సైన్యాలు యూదా సైన్యాన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. యూదా ఆయనపై నమ్మకం ఉంచినందున దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. ఫలితంగా అబియా ఇశ్రాయేలులోని అనేక ప్రాంతాలను జయించాడు. ఆ తర్వాత యరొబాము త్వరలోనే చనిపోయాడు. అయితే అబియా బలపడి గొప్పగా అభివృద్ధి చెందినట్టుగా ఈ పాఠ్యభాగం సారాంశాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడెవరు అనే సంగతి మనం గమనించినట్లయితే, దేవుడు తనపై నమ్మకం ఉంచేటువంటి వారికి సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా నీవు దేవునిపై నమ్మకం ఉంచితే తప్పకుండా దేవుని సహాయాన్ని నువ్వు పొందుకుంటావని ఈరోజు కూడా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మన జీవితం పిల్లలు ఎప్పుడైనా ఎక్కడైనా అపనమ్మకముగా ఉండి ఆయనపైన ఆధారపడకుండా నష్టపోతున్నామేమో, పిల్లారా, ప్రభుపై ఆధారపడి నిజముగా ప్రభు సహాయం చేత దీవించబడి కృప దేవుడు అనుగ్రహించాలని ఆశిస్తూ ముందుకు వెళదాం. అబియా సైన్యం సంఖ్యాపరంగా చాలా తక్కువగా ఉన్నప్పటికీ వారు దేవునిపై నమ్మకం ఉంచారు. కాబట్టి వారు తమ శత్రువులను అధిగమించినట్టుగా వాక్యములు గమనిస్తున్నాం. ఆయనపై నమ్మకం ఉంచడం ఏ భూ సంబంధమైన శక్తి కంటే శక్తివంతమైనటువంటి కార్యం. దేవుడు మీ వైపు ఉన్నాడని మీకు నమ్మకం ఉన్నప్పుడు ప్రియులారా, ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మీకు విజయాన్ని ఆయన అనుగ్రహిస్తున్న సంగతి ఈరోజు కూడా ప్రభు వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. ప్రియులారా, కనుక ప్రభువుపై నమ్మకముతో ఉన్నటువంటి వారు
తప్పకుండా విజయం సాధిస్తారు అనేటువంటి మాట ఈ దినం కూడా ప్రభు మనతో మాట్లాడుతుండగా వాక్యం ఎడల ప్రియులారా నిజముగా నిలబడదాం. కనుక ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడవద్దు సుమా. దేవునికి లోబడితే విధేయత చూపించే దీవించబడతారనేటువంటి పాఠం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రత్యేక పాఠాన్ని మనం గమనిస్తే యూదా ప్రస్తుత కాలంలో ఆయనకు విశ్వాస పాత్రంగా ఉన్నందున వారు దేవుడు ఎంచుకున్న ప్రజలుగానే మిగిలిపోయారు. అబియా చెప్పినట్లుగా దేవుని ప్రజలు అని పిలువబడటం కేవలం గత నిబంధన గుర్తించి మాత్రమే కాదు, ప్రజల నిరంతరము విశ్వాసం ద్వారా మాత్రమే ప్రదర్శించబడేటువంటి జీవితం ప్రియులారా. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా నేడు నిజమైన క్రైస్తవులు కూడా వాక్యములో పాతుకుపోయినటువంటి విశ్వాసముతో జీవన శైలితో జీవించాలని పిలువబడ్డట్టుగా వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. ధ్యానములు పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా మీ జీవన సంబంధమైనటువంటి కార్యములో నిజంగా మీరు దేవునిపై ఆధారపడుతున్నారా? అయితే మీరు ధన్యురాలు. తప్పకుండా దేవుని కృప మీకు దొరుకుతుందని ఈ దినం కూడా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుండగా, దేవుని వ్యతిరేకంగా పోరాడవద్దని, పోరాడితే నష్టపోతామని, చివరికి నాశనమైపోతామని ప్రభు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుండగా మన జీవితాలు సరిచూసుకుందాం. రండి, ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన సమయాన్ని మనం కలిగి ఉందాం. ప్రియమైన దేవ, ఈ ప్రపంచంలోని ఏదైనా శక్తి మరియు రాజ్యానికి వ్యతిరేకంగా మేము ఎప్పుడు కూడా స్థిరంగా నిలబడే కాకుండా తండ్రి, మీ పైన ఆధారపడి మీరు నిలబెట్టే దేవుడు అని జ్ఞాపకం చేసుకునే కృప మాకు ప్రసాదింప చేయమని, మీరు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు అని నీ వాక్యం జ్ఞాపకం చేస్తుండగా తండ్రి, అలాగే నిలబడగలిగి నీపైన ఆధారపడినటువంటి బిడలముగా దీవించబడి విజయం సాధించే కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఆధ్యాత్మికంగా బలపడుతుండగా ఆయన ద్వారా పొందినటువంటి మేళ్లను జ్ఞాపకం వారు తప్పకుండా ఇతరులతో కూడా మీ అనుభవాలు పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచవలసిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ, నిజముగా మీరు యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం ద్వారా మేలు పొందినట్టయితే ప్రియులారా, మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. ప్రభువు వ్యతిరేకంగా పోరాడకుండా ప్రభువే మన పట్ల ఆయన కలగజేసుకొని మనందరినీ అడ్డుకొని నిలబెట్టి నడిపించాలని ఆశిస్తాం. అట్టి కృపగల దేవునికి మనందరినీ అప్పగించుకుందాం. దైవ కృప మనందరి పట్ల సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.